నమస్కారము. ఏదైతే నిన్న నేను విఆర్ఓ గురించి చెప్పడం జరిగిందో, యాక్చువల్గా విశ్వనాథ్ పూర్లా నుండి అతని ఏం పేరు నరసయ్య అంటని వాళ్ళ తండ్రి ఉన్నాడు. కానీ వాళ్ళ కొడుకుకు ఎంఆర్ఓ ఆఫీస్లో ఎట్లా రానిచ్చిర్రు? అది ఒక్కటే కావాలి. ఎందుకంటే మళ్ళా రేపు ప్రజావాణికి పోతా వాళ్ళ తండ్రి నరసయ్య విఆర్ఏ బంటు, మరి వాళ్ళ కొడుకుకి ఎట్లా ఇచ్చిర్రు? ఆయన ఎంఆర్ఓ ఆఫీస్లో ఏ విధంగా చేస్తున్నాడు? ఇది క్రిమినల్ కేసు చెప్పిస్తా. సోమవారం రోజు ఖచ్చితంగా మళ్ళీ రేపు నేను పోలీస్ స్టేషన్ లో పోయి వాని మీద ఖచ్చితంగా కేసు చేస్తా. ఎందుకంటే ఇమీడియట్ గా ఎంఆర్ఓ ఆఫీస్ రానియొద్దు, అతనికి అవసరమే లేదు. ఏదో ఒక ఎంఆర్ఓ ఉన్నారంటే ఎంఆర్ఓ నేను ఇంటి దగ్గర ఉంటా నా కొడుకు చేస్తాడంటే అయిపోతుందా? ఆ విధంగా నడుస్తున్నా కాబట్టి అతను ఎవరు ఇంతకు శ్రీనివాస్ అనేటోడు ఎవడు అని అడుగుతున్నా నేను. అతనికి ఇమీడియట్లీగా ఎంఆర్ఓ ఆఫీస్ కి రానియొద్దు, ఒకటే చెప్తున్నా. ఖచ్చితంగా ఆడ నుంచి తీసేసేయాలి. వాళ్ళ డాడీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ డాడీ ఏమైనా ఉంటే ఆయన బంటు కాబట్టి ఏమైనా చేసుకోవచ్చు, కానీ అతను అసలు ఆఫీస్కే రావద్దు. లేకుంటే రేపు కంప్లైంట్ ఇస్తున్నాను నేను ఖచ్చితంగా. ఆయన 10 సంవత్సరాల నుంచి చేస్తున్నాడంట. మరి ఎవరు ఏం చేస్తున్నారు? ఇంతకేం చేస్తున్నారు చెప్పండి ఆఫీసర్లు. ఏదో ఇప్పుడు ఎస్ఐ సార్ ఉన్నారు అనుకోండి, నేను ఇంటి దగ్గర ఉంటా నా కొడుకు ఎస్ఐ పోస్ట్ చూసుకుంటానంటే అయిపోతుంది. ఇది అదే నడుస్తున్నది. ఇతను ఎవరు అంటున్నా నేను, ఇతను శ్రీనివాస్ అనేటోడు 10 సంవత్సరాల నుంచి ఏం చేస్తున్నారు? ఇమీడియట్లీ తీసేయాలి, లేకుంటే మళ్ళీ ప్రజా వాళ్ళ కలెక్టర్ సార్కి ఇస్తా, వాళ్ళ మీద క్రిమినల్ కేసు చెప్పిస్తా ఖచ్చితంగా.